నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూడో విడతలో సమున్నత లక్ష్యాలతో పనిచేస్తున్నామన్న ప్రధాని. భారత్ అవకాశాల స్వర్గధామమని ప్రవాస భారతీయుల సదస్సులో వెల్లడి. సమర్థంగా పనిచేస్తే మళ్లీ మనదే అధికారమన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పనుల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎల్పీ భేటీలో దిశానిర్దేశం. సీఎల్పీ భేటీలో అరికెపూడి ఎలా పాల్గొన్నారన్న హరీష్ రావు. సీఎంను కలవడానికే వచ్చారని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి వరకు కూల్చివేతలు. 2 ప్రాంతాల్లో 4 ఎకరాలు స్వాధీనం చేసుకున్న హైడ్రా. తిరుమల లడ్డు కల్తీపై సిట్తో దర్యాప్తు చేయిస్తామన్న చంద్రబాబు. దోష నివారణ కోసం శాంతి హోమం చేపట్టిన టీటీడీ. రైళ్లలో టికెట్ లేని ప్రయాణాలపై 1వ తేదీ నుంచి తనిఖీలు. 2023-24లో 2,000 కోట్ల జరిమానాలు వసూలు. శ్రీలంక అధ్యక్ష పీఠంపై మార్క్సిస్ట్ నేత దిశనాయకే 2వ ప్రాధాన్యత ఓట్లతో గెలుపు. నేడు ప్రమాణ స్వీకారం. 45వ చెస్ ఒలింపియాడ్లో చరిత్ర సృష్టించిన భారత్. తొలిసారి పురుషులు మహిళల జట్లకు స్వర్ణాలు.